ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికి గురై ప్రాణాలు విడిచిన రవలి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష అనంతరం భౌతిక కాయాన్ని రామచంద్రాపురం తరలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల క్రితం ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రవళి నిన్న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తి చేసి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు. తమ కూతుర్ని విగతజీవిగా చూసిన రవళి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రామచంద్రాపురానికి చెందిన రవలి హన్మకొండ నయీం నగర్లోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదివేది. గత నెల 27న ఉదయం 9 గంటల ప్రాంతంలో స్నేహితురాళ్లతో కలిసి వసతి గృహం నుంచి కళాశాలకు వెళ్తుండగా దారిలో మాటు వేసిన సహచర విద్యార్థి సాయి అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేస్తున్నాడు. రవలి అంగీకరించినందున కసి పెంచుకుని అంతా చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలై విషమ పరిస్థితుల్లో ఉన్న రవలిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదకు తరలించారు. అప్పటి నుంచి రవలి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. రవలి కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కూతురుకు జరిగిన అన్యాయం ఇంకోరు జరగద్దని నేను కోరుకుంటున్నాను సార్. నా కూతురు ఎట్లా విషయంలో వాడిని కూడా అదే రకంగా శిక్షిస్తే నా కూతురు ఆత్మకు శాంతి ఉంటుంది అనుకుంటున్నాను సార్. నాకు ఎన్నడూ చెప్పలేదు సార్, ఎప్పుడు చెప్పలేదు సార్. చెప్తే నేను ఏదైనా ఒకటి చేసేవాడిని సార్. కానీ ఇప్పుడు కూడా అసలు నేను ఒక మాట అంటేనే 4 రోజుల దాకా అన్నది నేను. అట్లాంటిది ఒకళ్ళ మాట అంటే వాడదు సార్. అసలే అట్లా చదువుకున్నా సార్. ఒక్కతే కూతురున్నాను. ఆ తల్లిదండ్రుల కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా సాయం చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. చాలా బాధాకర విషయం. చాలా ప్రయత్నం చేసినాం. ఇటువంటి సంఘటనలు జరగొద్దు, జరగకుండా రవిలి సంఘటన ఎవరైనా చేయాలంటే భయం వచ్చే రూపంగా యాక్షన్ తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం. ఆ కుటుంబం కూడా నాకు బాగా సన్నిహితం. అన్ని తీర్లు ఆదుకుంటా. ఇలా ప్రత్యేకంగా రాత్రి చనిపోయిందంటేనే హడావుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా ఉండి మరి ఆడికి పోయి ఆ పోస్ట్ మార్టం కాడ చూడమంటే నేను డాక్టర్లతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలి. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని స్వస్థలం రామచంద్రాపురం తరలించారు. రవలి క్షేమంగా తిరిగి వస్తుందని ఆకాంక్షించిన గ్రామస్తులు భౌతిక కాయం చూసి విలపించారు.